అయినట్టే అర్థం. ఇంకా పొడిగింతారు ఇది ప్రకటన చేయకుండా. కానీ నాకు తెలిసినంతవరకు ఆయన చనిపోయే అవకాశాలు మాత్రమే పుష్కలంగా ఉన్నాయి. సార్, మోదీ సీషెల్స్ పర్యటనలో ఒక ప్రధానమైన అంశం హిందూ మహాసముద్రంలో గోల్డ్ మైనింగ్ అంటున్నారు. ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక చిన్ని దేశం, 457 చదరపు కిలోమీటర్లు, 125 వరకే ఐలాండ్లు, చిన్న దీవుల సమూహం అని సీషెల్స్ అనే ఒక చిన్న దేశం అన్నమాట. చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశంలో ఇండియాలో ఇంతటి విపత్కర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం ఒక పరిస్థితి, అక్కడ యుద్ధాలు, ఇటు చైనా, ఇక్కడ తారిక్ రెహమాన్ వెళ్ళడం, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో 3 రోజుల పాటు ఆయన ఒక చిన్న దేశంలో పర్యటిస్తున్నాడు. ఇది అత్యంత ప్రధానమైన ఒక పెద్ద దౌత్యం ఉంటుంది అక్కడ. ఎందుకంటే మోడీ గారు అంత ఈజీ కాదు. 101వ దౌత్య పర్యటన మోడీ గారికి కూడా. ఇప్పుడు 3 రోజుల పాటు వెళ్తున్నారు. మరి సీషెల్స్ 3 రోజులు ఎందుకు వెళ్ళారు అనే దానికి ఒక అతిపెద్ద కారణం కూడా ఉందండి. అదేంటంటే 2025 మేలో భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఒకటి, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఒక డీల్ కుదిరింది. అదేంటంటే 15 సంవత్సరాలు 2025 నుంచి 2040 వరకే భారత ప్రభుత్వం, భారతదేశం ఇండియన్ ఓషన్లో 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, అది కూడా కార్ల్స్బర్గ్ అనే ఒక రిడ్జ్ దగ్గర 3,000 కిలోమీటర్ల లోతుగా ఉంటుంది అనమాట. 3 కిలోమీటర్ల లోతు. అక్కడ మైనింగ్ ఎక్స్ప్లోరేషను, మైనింగు ఈ యొక్క సర్వే చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఇది జమైకా, కింగ్స్టన్ ఉంటుంది. ఇది అసలైన విషయం. ఎందుకంటే ఈ సముద్రపు అడుగున, సముద్రపు పైన, నేలపైన అంటే 3 నుంచి 5 కిలోమీటర్ల లోతున మైనింగ్ నిర్వహించే పర్మిషన్ మొట్టమొదటిగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఏ దేశానికి ఇచ్చిందంటే ఇండియాకే. చైనాకి, అమెరికాకు కూడా ఇంత రాలేదు. ఎందుకు ఇండియాకి ఇచ్చిందంటే ఇండియా టెక్నాలజీ అభివృద్ధి చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషానిక్ రీసెర్చ్ అనేది మనం డెవలప్ చేసాం. ఇప్పుడు మనం ఈ సముద్రయానం అనే ఒక ప్రాజెక్ట్, ఏదో చంద్రయాన, స్పేస్ యాన, గగనయాన మిషన్ లాగా ఇప్పుడు సముద్రయానం అనేది ఒకటి నిర్వహించబోతున్నాం. 5 నుంచి 6 కిలోమీటర్ల సముద్రం లోపలికి వెళ్ళి మనుషులు తీసుకెళ్ళి అక్కడ ఎక్స్ప్లోరేషన్ నిర్వహిస్తుంది అనమాట. సముద్రయానం అనే మత్స్య 6000 అనేది ఒకటి చేయబోతున్నాం. ఇది స్పేస్లోకి వెళ్ళడమే కాదండి, సముద్రం లోపలికి వెళ్ళడం కూడా పెద్ద విచిత్రమే. మానవుడు ఇంకా తొందరగా వెళ్ళలే. ఇక్కడ వెళ్ళడమే కాదు, అక్కడ మైనింగ్ ప్రాసెస్ నిర్వహించడం. ఇప్పుడు 10,000 చదరపు కిలోమీటర్లో, తర్వాత అఫాసాని నికితిన్ అనే ఒక సీ మౌండ్ 3,000 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల లోతుగా ఉంటుంది అనమాట. సీ మౌండ్ ఒక పర్వతం, సముద్రంలో మునిగిన ఒక పర్వతం అనమాట, పెద్దది. అక్కడ ఎక్కువ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఉంటాయి. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్ అంటే మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టు గులకరాళ్ళ కింద ఉంటాయి అన్నమాట. కొన్ని 7 ఒక డజన్ కొద్ది ఖనిజాలు, మినరల్స్ ఈ యొక్క గులకరాళ్ళలో ఉంటాయి అన్నమాట. చాలా ప్యూరిఫైడ్ స్టేట్లో ఉంటాయి. 7 నుంచి 18 దాకా మినరల్స్ ఉంటాయి, చిన్న చితక అన్నీ కలిపి. ఇది గులకరాళ్ళు రూపంలో సముద్రం మీద పడి ఉంటాయి. ఇప్పుడు మీ ఫోటోలో కనపడుతున్నట్టు వీటిని పాలీమెటాలిక్ నాడ్యూల్స్, PMN అంటారన్నమాట. నాడ్యూల్ PMN. ఈ నాడ్యూల్స్ని, ఆ గులకరాళ్ళని మైనింగ్ చేసి బయటికి తీసుకురావాలి సముద్రంలో. ఇది ఎంత విలువైందంటే ఇప్పుడు భారతదేశం ఆ టెక్నాలజీని డెవలప్ చేసేసింది. ఈ యొక్క పాలీమెటాలిక్ నాడ్యూల్ పర్మిషన్ కూడా మనం ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మనకి ఇచ్చింది అన్క్లాస్ ప్రకారం. మనం పర్మిషన్ కూడా తెచ్చేసుకున్నాం. ఈ కార్ల్స్బర్గ్ అనే రిడ్జ్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే శ్రీలంక, ఈ సొమాలియా, ఇటు ఒమన్ యొక్క తీర జలాలకి దగ్గరలో మధ్యలో ఉందాం. ఇక్కడ అనమాట 3 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం అది. ఇక్కడ మనం నిఘా వేసేసాం. ఇటు చైనా, అమెరికాను అక్కడ రానివ్వడంలా. ఇప్పుడు సీషెల్స్ అనేది భారత ప్రధాని మోడీ ఎందుకు వెళ్ళారంటే అది చాలా చిన్న దేశం, కేవలం 455 చదరపు కిలోమీటర్లే. హైదరాబాదులో సగం ఉంటుంది, గ్రేటర్ హైదరాబాదులో. ఇంత చిన్ని దేశం, కానీ ఒక్కటి మర్చిపోకూడదు, ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంది అది. దాని యొక్క తీర జలాలు అంక్లాస్ అనే చట్టం, UN చట్టం ప్రకారం దాని యొక్క పరిధి సముద్రంలో 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఇండియాలో సగం కంటే కొంచెం తక్కువ అనమాట. అంత సముద్ర ప్రాంతం దానికి ఉంటుంది సీషెల్స్. అక్కడ విపరీతమైన పాలీమెటాలిక్ నాడ్యూల్ మైనింగ్. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్ మనం మైనింగ్ చేయగలిగితే ఈ యొక్క ఇప్పుడు సీషెల్స్, మారిషస్, తర్వాత ఈ యొక్క చాగోసు, చిన్ని దేశాలకి ఎక్కువ ప్రాంతం ఉంటుంది అక్కడ. ఈ మడగాస్కరు, ఇవన్నీ మనకు అనుకూలంగా ఉన్న దేశాలు. ఇప్పుడు సీషెల్స్ చైనా రాకూడదు, అమెరికా అక్కడికి రాకూడదు.
కాబట్టి ఈ దేశంతో మనం మైనింగ్ కాంట్రాక్ట్ ఇవి చేసుకుంటే, ఇది ఇప్పుడు బ్లూ ఎకానమీ అని ఇవన్నీ మనం చేసుకుంటున్నాం చూడండి, దీనివల్ల అక్కడ మనం మైనింగ్ నిర్వహణ కూడా వీలు కలిగిద్ది అనమాట. ఎందుకంటే ఆ టెక్నాలజీ మనమే డెవలప్ చేస్తున్నాం, సబ్మెర్సిబుల్ మిషన్స్ ద్వారా అక్కడికి వెళ్తున్నాం, రోబోట్స్ ద్వారా మైనింగ్ చేస్తాం. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్ మైనింగ్ చేసి మనం భూమిపైకి తీయగలిగితే జరిగే మిరాకిల్స్ ఏంటంటే ఇండియా సూపర్ పవర్గా అవతరిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు బంగారం, వెండే చూడండి, ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్లో ఉండే ఖనిజాలు ఏంటంటే బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, కాపర్ ఉంటుంది, ఇలాంటి అద్భుతమైన మినరల్, తర్వాత పొటాషియం ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, ఇలాంటి మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఖనిజాలు భూమి మీద కొరత, సముద్రం మీద అపారమైనది, వేల కొద్దీ టన్నులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ అనేది ఎంత విలువైనయో మనం చూడండి. ప్రతి సంవత్సరం 721 టన్నులు గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం. అదే మోడీ గారు చెప్తున్నారు తగ్గించండి అని. ఈ యొక్క పాలీమెటాలిక్ నాడ్యూల్ తీస్తే గోల్డ్, సిల్వర్ భారతదేశంలో విపరీతంగా వస్తే ప్రపంచానికి మనం ఎగుమతి చేయొచ్చు. ఇప్పుడున్న రేటు కూడా 50,000 కదా 25,000 తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది ఒక అద్భుతమైన మాట. అందుకనే మోడీ గారు చాలా చాకచక్యంగా సీసెల్స్ వెళ్ళి ఆ దేశాన్ని చైనా, అమెరికా ట్రాప్లోకి వెళ్లకుండా చేసి భారతదేశంతో క్లోజ్ చేస్తున్నారు. 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది దానికి, చిన్న దేశమైన. పక్కనున్న మారిషస్ అధ్యక్షుడికి వచ్చే మారిషస్కు ఉంది, తర్వాత చాగోస్ అని, ఈ యొక్క చిన్న ఐలాండ్స్ అన్నీ కూడా ఇండియాకు అనుబంధంగా చైనాని రానివ్వకుండా చేయడం. మిలిటరీ బేస్లు అనుకుంటున్నాం, మిలిటరీ బేస్ల కంటే ఎక్కువ ఖనిజ సంపద అనమాట, అపారమైన ఖనిజ సంపద ఇది భారతదేశం. ఎందుకంటే దాహంతో ఉంటుందండి. భారత్ చైనాలు యుద్ధాలకు వెళ్తే నీటి కోసం కానీ ఖనిజాల కోసమే. ఆఫ్రికా వెళ్ళి యుద్ధం చేసుకుంటున్నాయి ఇండియా, చైనా, ఈ పవర్, పెట్రోలియం కోసం. మన ఇండియన్ ఓషన్లో అది ఉంది. ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. దీని సెక్యూరిటీ, ఖనిజాలు, ఇంత డెప్త్ దౌత్య విధానం మోడీ దగ్గర ఉంది కాబట్టి 3 రోజులు చాలా జాగ్రత్తగా అక్కడ వెళుతున్నారు అనేది చెప్తాను. ఈ యొక్క ఇదే నిజమైతే అంటే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ గ్యారంటీగా ఇప్పుడు ఐఎస్ఏ రిపోర్టు, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వీటి ప్రకారం వచ్చే 3-4 సంవత్సరాల్లో మనం ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్ మైనింగ్ ప్రాసెస్ కూడా చేసే సామర్థ్యాన్ని అక్కడ బయటికి రాబోతుంది. అంటే చూసారా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంత తగ్గిపోతున్నాయో చూడండి. ఇది జరిగి తీరుతుంది కూడా, ఎందుకంటే టెక్నాలజీ మనం ఆల్రెడీ డెవలప్ చేసాం. డీప్ సీ మైనింగు, డీప్ సీ ఎక్స్ప్లోరేషను, డీప్ సీ సర్వేయింగు, ఇవన్నీ మనం డెవలప్ చేసి పెట్టాం కాబట్టి ఇక ఆ దేశాల సహకారంతో, ఎందుకంటే అవి తీర జలాలు ఉంటాయి, అవి కూడా ఓకే చేయాలి, ఎందుకంటే యుఎన్ఓ మనకు పర్మిషన్ ఇవ్వాలంటే. అందువల్ల అంత అద్భుతంగా మనం డెవలప్ చేయబోతున్నాం. గోల్డ్, సిల్వర్ అనేది 50,000, 25,000 కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఇది నిజమవుతే. అందుకనే మోడీ పర్యటన చాలా జాగ్రత్తగా. ఏంటి విచిత్రం అంటే కేవలం ఆర్మీ బేస్లు, ట్రేడ్ కాదండి, ఇది అత్యున్నతమైంది, ఒక అద్భుతమైన దౌత్య విధానం. 101వ మోడీ ట్రిప్ అని అయితే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ రౌస్ టాక్స్. కీప్ వాచింగ్ 99.